కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలకు కనీసం రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో కూల్ ఐటమ్స్కి ఎక్కువగా జనాలు ప్రిఫర్ చేస్తున్నారు. జ్యూసులు కావచ్చు, అదేవిధంగా లస్సీ, మరొక వైపు కొబ్బరి బొండాలు, అదేవిధంగా ముంజులకు కూడా ఎక్కువగా డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ రోడ్ల మీద ముంజులు పెట్టి అమ్ముతున్నారు. దానికి అనుగుణంగా సేల్ జరుగుతున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రేపు రోహిణి కార్తె సందర్భంగా రోహిణి కార్తె అంటేనే రోడ్లు పగులుతాయనే సామెత. దానికి అనుగుణంగా ఉదయం 8 గంటల నుంచే కూడా ఎండ, అదేవిధంగా వేడి గాలులు ఒక్కపోత జనాలు అల్లాడిపోతున్నారు. అత్యవసరం అయితేనే కాబట్టి బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ తగిన ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే జనాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం బాడీ అంతా కవర్ అయ్యేలాగా, అదేవిధంగా క్యాప్ పెట్టుకోవడం, మరొక వైపు పూర్తిగా బాడీ అంతా కవర్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, మరొక వైపు దాదాపు రోహిణి కార్తెకి ప్రతి ఏడాది ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 అయినప్పటికి కూడా ఎండ అలాగే ఉంటుంది. ఎండ ఎలాంటి ఏం సరే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం, ఇంకా ముంజులు తింటున్నాం, ఇంకా వేరే క్యాప్ పెట్టుకుని రావాలి. క్యాప్ పెట్టుకోలేదు ఇప్పుడు, అంతే సంగతులు. ఎండ మట్టుకు చాలా విపరీతంగా వడగాలుపు కొడుతుందండి. గాలుపు బాగా వేడిగా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. బాగాను 8-7 గంటల నుంచే కూడా ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రజలందరూ ఏంటంటే ఎంత ఎండ ఉన్నా బయటకు వస్తారు, చినుకు పడితే బయటికి రారు. ఇది చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఉదయం 8 గంటల నుంచి కూడా ఎండ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా, సాయంత్రం 6 గంటలు వడగాలులు, అదేవిధంగా ఒక్కపోత ఎక్కువగా కనిపిస్తుంది. దాని ప్రభావంతో జనాలు అల్లాడిపోతున్న పరిస్థితి. సన్ గ్లాసెస్, మరొకవైపు బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా ప్రికాషన్ తీసుకున్న పరిస్థితి. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె రేపు రోహిణి కార్తె సందర్భంగా దాదాపు రోడ్లు పగులుతాయి అనే సామెత ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే 45 డిగ్రీ నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు, వడగాలులకు జనాలు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.